ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం భవనంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు. సంఘాలు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల, పదోన్నతులు, బదిలీలపై కీలక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా ఈ సమావేశంలో చర్యలు తీసుకుంటామని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. ఎంసీహెచ్ఆర్డీలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటు ప్రమోషన్లు కావచ్చు, బదిలీల్లో గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సీఎం కి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేయాలి. ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే దానికి సంబంధించి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇటు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. గత 2 నెలల కాలంగా కూడా వాళ్ళ సమస్యలకు సంబంధించి అట్లాగే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రధానంగా డిఏ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం 2 నుంచి 3 డిఏలు విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కమిటీని వేసింది. దానికి సంబంధించి వాళ్ళకి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పీఆర్సీ కమిటీకి ఇవ్వాలని చెప్పేసింది. ఆ పీఆర్సీని కూడా ఇప్పటి నుంచి అమలు చేస్తారు అనేది కూడా వాళ్ళు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక 317 జీవోతో కొంతమంది స్థానికతను కోల్పోయారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. మొత్తం మీద అయితే ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అవడం కొంత వాళ్ళలో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. గత చాలా కాలంగా పెండింగ్ సమస్యలున్నాయి, వాటిని అన్నింటినీ పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.